ఎవరు నీ పాసుగుల ఏ బండ మీద కూర్చుంటే షెల్లు ఒత్తుకుంటున్నావు ఏం షెల్లే ఒత్తుకున్నానా ఎవరినన్నా ఒత్తినానా మన గల్లీ మొత్తం వాసనే అట్లా ఉండాలి బిర్యానీ చేచ్చే. నువ్వు బిస్కెట్ వేయకు, నేనేం పడనులే. పడినాకనే ఇడికి వచ్చినాంలే, ఇంకేం పడతావులే కానీ. బండ మీద కూర్చుంటే ఇలా ఏంటావు, ఇంకా బండ మీదనే కూర్చుంటా, బండ మీదనే పండుకుంటా, బండ మీదనే బో తింటా, బండ మీదనే ఈదులాడతా. బండే నా ప్రాణం, బండే నా ధైర్యం, బండే నా శ్వాస. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ఏం హీరో ఈడ కూర్చున్నావు? ఏం లేదు, హీరోయిన్ ఇంటికి పోదామని. అబ్బా హీరో అంటుండవు మనిషివి, ఏం చల్లగా మాట్లాడుతున్నావేమో హీరో అని. ఏమో ఇక్కడికొచ్చి కూర్చుంటే ఇట్ట కూర్చున్నావు, మళ్ళీ ఏం చెల్లొత్తుకొని కూర్చున్నావా ఎట్టట స్వామి? ఎవరు నీ పాసుగుల ఏ బండ మీద కూర్చుంటే షెల్లు ఒత్తుకుంటున్నావు ఏం షెల్లే ఒత్తుకున్నానా ఎవరినన్నా ఒత్తినానా? ఏ షెల్లు ఒత్తుకుంటే ఏమి? ఎవరిని ఎత్తుదాం అనుకున్నావు నువ్వు? అట్ట కాదులే. ఏట కాదు మరి షెల్లు ఒత్తుకుంటే ఏమి? ఎప్పుడు అనకూడదు అన్నమాట. షెల్లు ఒత్తుకొని కూర్చున్నావా, బండ మీద కూర్చున్నావా, ఏం పనింది, ఎవరితో మాట్లాడుతాండావు, ఏంది ఆ మాటలు? షెల్లే ఒత్తినా కానీ ఎవరన్నా ఒత్తినానా? అదే మాట మాట్లాడతావు. చేలో నుంచి వచ్చినావే ఇదిలిచ్చుకుంటా, ఏం చేస్తున్నాడు అని చెప్పి నేను వచ్చినలే. ఏమి ఇదిలిచ్చుకున్నా? లుంగే ఇదిలిచ్చుకుంటూ వచ్చినానా? ఓరని ఏం బో ఆకలైతుంది, ఇంటికా నుంచి తెచ్చుకోలేదు కదా, తొందరగా ఇంటికి పోయి అంత బో తిని పండుకుందాంలే అని చెప్పి వచ్చిన. ఏ చల్లగా ఉంటే మోడంగా ఉంటే అబ్బా చెట్టు కిందేమో ఏదేదో అనిపించంటే కూర్చునే లేరు చెప్పు. నువ్వు బా నేను వచ్చా ఇంటికి, నేను ఎవరితో మాట్లాడాను పో. నువ్వు రా ముందు ఇంటికి పోదాం రా. చేదినమ్మ జీవితం. రా 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 వచ్చలే చెప్పు, కూర్చొని మనశ్శాంతి కూర్చొని లే. నువ్వు బండ మీద నుంచి ఏముంది బండ మీద నుంచి లే అంటావు. బండ ఏమన్నా బుత్త బండేనా, ఇదేమన్నా లవరా ఏమన్నా? ఏదో లవర్ వల్ల కూర్చున్నట్టుంది. బండ మీద కూర్చుంటే బండ మించి లే అని పట్టినావు. ఏ బండే కదా ఇది? ఏమన్నా అయస్కాంతం ఏమన్నా ఉంది అది? దీనికి నాకేమన్నా పోయిన జన్మలు ఏమన్నా ఉంది బంధం, ఏమన్నా లవర్ బంధం? బండ తగులితే లే అంటావు. ఏంది అట్ట ఊపుతున్నావు చెయ్యి? మరి లేకపోతే ఏంది? బండ మీద కూర్చుంటే లే అంటావు. ఇంకా బండ మీదనే కూర్చుంటా, బండ మీదనే పండుకుంటా, బండ మీదనే బో తింటా, బండ మీదనే ఈదులాడతా. బండే నా ప్రాణం, బండే నా ధైర్యం, బండే నా శ్వాస. షెల్లు ఉందిలే పక్కన వేసిన. అన్ని సర్వస్వం అయినాక షెల్లు కూడా అయితంట. అది షెల్లే నా ప్రాణం. షెల్లు నా ప్రాణం కాదు. ఎవరు చెప్పినారు? షెల్లు లేకుండా నేను బాగుంటా బా. నువ్వు షెల్లు అని చెప్పి నా పరువు తీయకు యాడ. ఏం పర్వాలే అని ఇది చూసినా, నేను చూసిన నాలుగు చూసినావా? ఏం చూసినావు? ఏదో ఒకటి చూసింటాలే. మరి లేకపోతే నీ చూసినా, నువ్వు మాట్లాడేది చూసినా, నువ్వు ఎప్పుడు కూర్చొని మాట్లాడుతూనే ఉంటావంటే ఎవరిని చూసినా సిగ్గుపోతుంది. ఏమన్నా అనేవు? ఎవరున్నారు చుట్టుపక్కల? ఎవరు లేరే. మరి ఏంది ఎప్పుడు చెల్లులో మాట్లాడతావని? సరే చెప్పు, ఏంది నీ కథ? ఏంది చెప్పు. ఏం బాయ్ పొద్దు ఇంత సీరియస్ అవుతున్నావు? మరి ఏంది రోజు ఇది ఎక్కువైంది నాకు పోడు. ఏంది బా అట్ట సీరియస్ అవుతున్నావు? సర్లే సీరియస్ గానిలే కానీ ఏం చేసినావు బోలేకి? పొద్దున ఏందో అది ఉప్మా చేసినావు. ఆ ఉప్మా ఇట్లా ఒకటి తిన్నే. ఇప్పుడు ఏం చేసినావు? ఇప్పుడు ఏం చేస్తావు ఇంటికి పోయి? ఏం చేయాలబ్బా? ఏదో ఒకటి చేయబ్బా. గిర్యానో మళ్ళా రాత్రి ఎలా బిర్యానీ తినింది? తెడిచే నా నోటికి బిర్యానీ వచ్చాది. రాత్రి ఆదివారం నిన్న రాత్రి బిర్యానీ తిన్నాం బాగా. జొన్న రొట్టెలు చేసుకుని బిర్యానీ తిని హ్యాపీగా వండుకున్నాం. తెల్లవారి మళ్ళీ మిగిలినది కూడా ఫ్రిడ్జ్లో పెట్టినది మళ్ళీ తిన్నా. మళ్ళీ ఇప్పుడు ఇంటికి పోతానా, మళ్ళీ బిర్యానీ మతికొచ్చింది. నోరు తెడిచే బిర్యానీ మతికొచ్చాది. నాకు ఏందబ్బా ఈ బిర్యానీ బలి ఉంటుంది బా. అంటే నువ్వు టేస్ట్ బాగా చేస్తావు. ఏమన్నా హోటల్లో తింటావా మేము బిర్యానీ? అది ఏ మొహం ఉండదు. దాంట్లో ఏం ఎచ్చారో మరి ఆ టేస్ట్ కోసము వాళ్ళు ఏదో టేస్ట్గా రావాలని చెప్పి ఏందో ఎచ్చారు. అది ఏ మొహం ఉండదు. నువ్వు బిర్యానీ చేసే ఉంటుంది. అబ్బా బిస్కెట్ ఏం వేస్తున్నావు? బిస్కెట్ కాదు, చాక్లెట్ కాదులే అబ్బా. నువ్వు చేసే బిర్యానీ బాగుంటుంది. ఈ అబ్బా నువ్వు బిర్యానీ చేయడం స్టార్ట్ చేసినావంటే మన గల్లీ మొత్తం వాసనే. అట్లా ఉండాలి బిర్యానీ చేసే. నువ్వు బిస్కెట్ వేయకు, నేనేం పడనులే. పడినాకనే ఇడికి వచ్చినాంలే, ఇంకేం పడతావులే కానీ. పడినావు, పెళ్లి చేసుకునేవి అన్నీ అయిపోయినాయిలే. ఎంత బిస్కెట్లు చాక్లెట్లు అనుకుంటూ ఉండేది చెప్తే అంతే ఉలిక్కి పడతారు మీ ఆడేళ్ళు. మీ ఆడేళ్ళు ఇదే తలకాయ నొప్పి. పొగిడినే తలకాయ నొప్పి, ఏదైనా తిట్టినా తలకాయ నొప్పి. పొగిడేటప్పుడు పొగిడీసుకోరి. పామా పాంపా ఏం తీసినావులే ఈ పొద్దు? ఏమమ్మా చించుకుంటున్నావు ఈ పొద్దు?
నేను గనుక చేల్లోకి దిగి కలుపు తీయడం మొదలు పెడితే ఉమ్, నా మాదిరి ఎవ్వరు తీయలేరు. అవు, అవు. అట్లుంటది నాతోని. నువ్వు ఏం తీసినావు కలుపు? నేను మొత్తం చూడుపో గడ్డి కువ్వలు ఎన్ని వేసినాను తెచ్చి ఎన్ని బయట వేసినాను. కలుపు తీసి అట్ట తీయాలా? యాన్నో ఒక పాస వెరికి ఊరికే సెల్లు పట్టుకొని వీడియో తీసుకుంటా నీకు నేను ఇన్స్టాగ్రామ్లో పెడతా, నీకు యూట్యూబ్లో పెడతా, నేను ఫేమస్ చేస్తా, నేను సెలబ్రిటీని చేస్తా. ఏంది నువ్వు చేసేదే? ఏంది చేసేదే? మనం సెలబ్రిటీలు కాలేము. నువ్వు వద్దు అంటే వీడియోలు తీస్తా ఉండవు. ఏం అవసరము? అట్ట కాదులే, ఉమ్. ఎగరేటోళ్ళు ఎవరు వాళ్ళు? యాడ ఎగిరినారు? ఇన్స్టాగ్రామ్ లో మామూలే లేబ్బా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం తీస్తానే ఉంటారు. అట్టగా. ఫేమస్ గానికి అట్ట కాదు, ఉమ్. ఏందో బ్రుమ్ 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 అంటాడు. ఎవరు వాడా? గొట్టకాయ మొహమోడా, చిప్పతలకాయడు వాడు, ఎవడో వాడు అంత ఉంటాడు గురిగించే మొహమోడు. ఉమ్, ఆహాహా ఓహోహో ఓహోహో ఆహాహా కత్తి తయారు చేసినాడు, వాని జోలికి బాకరి నరుకుతాడు. వాళ్ళ వీడియోలు మిలియన్స్ లో వీసు, మన అట్ట వీసు బావు. ఎరినా కొడుకులవే అంత పిచ్చోళ్ళు, ఎర్రేళ్ళు, మానసిక రోగులు, వ్యాధులు, ఉమ్. వాళ్ళే ఫేమస్ అవుతారు. నీకు ఇన్స్టాగ్రామ్ గురించి ఒకటి చెప్పనా? ఒకటేం లేవు, రెండు చెప్పు ఇంటా. ఇను. ఆ. ఒంగోలులో ఒక ఆమె ఉమ్, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుంటది. ఏదో తిక్క రీల్స్ చేసుకుంటా, మాకెందుకు కొడతారులే లైకులు, ఏసీలలో ఉండేళ్ళకు, బాగా మేకప్ వేసుకునేళ్ళకు, టింగు టింగు టింగ్ అని డ్యాన్స్ చేసేటోళ్ళకు లైకులు కొడతారు, మాకెందుకు కొడతారులే అంటే, వాడెవడో ఇంకొకటి నంద్యాల నుంచి లైకులు రావాలంటే నీ సామాన్లు బాగుండాలంటే అన్నాడు. అయిపోయా. లైకుల కోసం మాట్లాడేందుకు ఆమె ఫేమస్ అయింది, నీ సామాన్లు బాగుండాలంటే అనేందుకు ఈడి ఫేమస్ అయినాడు. అట్టా తిక్క మాటలకు, పిచ్చి పిచ్చి మాటలకు పిచ్చోళ్ళు మొత్తం ఫేమస్ అయిపోయారు, సెలబ్రిటీలు అయిపోయారు. మనం బాగా రైతుల గురించి ఏదన్నా అవి ఇవి ఏదైనా మంచి మంచి మాటలు పెట్టి ఎంత చేసినా కూడా మనం ఫేమస్ చేయరు, వాళ్ళనే ఫేమస్ చేస్తారు. అట్లుంది కాలం, ఏం చేయలేం. ఏ ఈ పొద్దు అట్ట మాట్లాడుతున్నావు? ఉండేది మాట్లాడుతున్నా, అట్ట మాట్లాడుతున్నావు అంటే ఇంకేం చెప్పాలబ్బా నీకు? నీకేం మాట్లాడాలో చెప్పు. అట్ట కాదులే అబ్బా, సీరియస్ కావాకు. మరి ఏందో ఏమో నాకు ఏమో. సరేలే గానీ, ఉమ్, ఆ బిర్యానీ ఉందా లేదా ఫ్రిడ్జ్ లేదు? ఉంది పా, ఫ్రిడ్జ్ లో అది. అయిపోయింది, అదే పిల్లలు తిని ఉంటారు. లేదు పో. ఉందా? ఉమ్, తిందాం పా మరి. పోదాం పా అయితే. చెప్పులు బిర్యానీ మళ్ళీ తొడుక్కో. తినాలనిపించింది బా, రాత్రి తిన్నా కూడా మళ్ళీ తినాలనిపించింది ఏమో. ఉమ్, ఆ మాట చెప్పాలబ్బా, బిర్యానీ బాగా చేస్తావు నువ్వు. ఏ ఈ పొద్దు మునిగి చెట్టు ఎక్కించనావి. మునగ చెట్టు కాదు, యాప చెట్టు కాదులే, రాత్రి చేసినావు కదా. ఉమ్, రాత్రి బిర్యానీ తినింటే అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, రాత్రి ఏమి నిద్ర వచ్చింది అనుకున్నావు, ఏమి టేస్ట్ చేసినావు. ఆ ముక్క ఉంది చూడు, నోట్లో పెట్టుకుంటే రప్ప 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 అంటుంది ఎట్నే. అట్లా చేయాలి బిర్యానీ. నువ్వు ఫేమస్ లేబ్బా బిర్యానీ చేయడంలో, తోపు నువ్వు, కింగు నువ్వు. నీతో ఏదో ఒక రోజు హోటల్ పెట్టించా నేను. నువ్వు చేసే బిర్యానీ, నువ్వు చేసే వంటలు ఊర్లో వాళ్ళకి పెట్టాలా. తక్కువ రేట్లో, అతి తక్కువ రేట్లో బిర్యానీ సప్లై చేయాలని ఉంది మన ఊర్లో. పెడతా ఏదో ఒక రోజు. బిర్యానీ తిని ఏళ్ళు కొరకాల, ఏందిరా బయట ఉంది బిర్యానీని. ఆ రకంగా నేను ఫేమస్ చేస్తా నిన్ను. పా ఇంటికి పోదాం పాంగ. అంటే నేను పొగినాను ఇప్పుడు. నేను పొగింది. ఉండే చెప్తే పొగుడుతానంటావేమే తిక్కదానా? పో, నిన్ను ఉండు, మార్చలేము, ఏ నిన్ను ఇంత మార్చలేము, సీరియస్ అవుతున్నావు? నిన్ను ఏ మాట మార్చలేము అంతే. నువ్వు ఏ మాట అడిగినా నువ్వు సీరియస్ అవుతున్నావు. కానే కాదు అది. ఏంది ఇల్లు గిట్లిచ్చినావు? ఏంది అట్ట పోతున్నావు? మరి లేకుంటే నీ గురించి మంచి మాటలే చెప్తుంటే నువ్వు పొగడాకు, చేయకు, నన్ను బిస్కెట్లు వేయకు, చాక్లెట్లు వేయకంటే ఏం చెప్పాలా? బిర్యానీ బాగా చేసినావు అని చెప్పిన, అంతేగాని ఏందేందో మాట్లాడతావు. పదాం రాంగ్ ఇట్నే పట్టుకుంటావా? పెద్ద రాజమౌళి అయిపోతుంది. వాయమ్మా, ఏ సరే. పొద్దు ఇట్ట సీరియస్ అవుతున్నావు?